వరి సాగులో నూతన అధ్యాయానికి నాంది పలికిన విధానం శ్రీ వరి సాగు. మంచి ఫలితాలు అందించిన కూలీల సమస్య మాగాణి భూముల్లో ఆరుతడిగా పండించడంలో శ్రమ అధికంగా ఉండటంతో అంతగా ప్రాచుర్యం పొందలేదు. కానీ వరిలో అధిక దిగుబడి సాధించేందుకు మంచి మార్గంగా నిలవటంతో శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ప్రాంతంలో ప్రయోగాత్మకంగా రైతులచే సాగు చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారులు. సాధారణ వరి సాగులో రైతుకు శ్రమ, ఖర్చు ఎక్కువ. కిలో ధాన్యం పండించాలంటే దాదాపు 3500 లీటర్ల నీరు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. నాటిన దగ్గర నుండి కంకి తయారయ్యే వరకు ప్రతి మడిలో ఎప్పటికీ నీరు నిల్వ ఉండాలి. అలాగే ఎకరం పొలానికి అవసరమయ్యే నారు పెంచడానికి 25 నుండి 30 కిలోల విత్తనం అవసరమవుతోంది. ఇంతా చేస్తే ఎకరాకు 30 నుండి 40 క్వింటాళ్ల దిగుబడి దాటడం లేదు. ఈ నేపథ్యంలో తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించే దిశగా వరి సాగులో నూతన అధ్యాయానికి నాంది పలికింది శ్రీవరి సాగు. ఈ విధానాన్ని సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అని పిలుస్తారు. ఈ విధానంలో వరి సాగు చేసిన రైతులు దాదాపు 50 నుంచి 100% అధిక దిగుబడిని సాధించారు. ఎకరాకు కేవలం 2 కిలోల విత్తనాలే అవసరమవుతాయి. ప్రత్యేక రకమైన విత్తనాలు అవసరం లేదు. నేలల రకాలను బట్టి సాధారణంగా వాడుకలో ఉన్న విత్తనాలే వాడుకోవచ్చు. 8 నుంచి 12 రోజుల వయసున్న నారును నాటుకోవాల్సి ఉంటుంది. మొక్కల మధ్య ఎటు చూసినా 10 నుండి 12 అంగుళాల దూరంలో నాటుకోవాలి. దీంతో ఎక్కువ దుబ్బు చేతతో పైరు ఏపుగా పెరుగుతుంది. పెట్టుబడి తక్కువగా ఉండటం, దిగుబడులు అధికంగా వస్తుండటంతో శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం నిమ్మతొర్లాడ గ్రామంలో ప్రకృతి వ్యవసాయం విభాగం అధికారులు రైతుల చేత ప్రయోగాత్మకంగా శ్రీవరి సాగు చేయిస్తున్నారు. శ్రీవరి అనేది ఒక పద్ధతి అండి. శ్రీ అంటే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్. ఈ పద్ధతిలో వరిలోని అత్యధికమైన దిగుబడులు సాధించడం ఎలాగా, తక్కువ నారుతో తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు సాధించడమే ఈ శ్రీవరి పద్ధతిలో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం. శ్రీవరి పద్ధతికి వచ్చేసరికి మనము లేత నారుని ఉడిపించడం అన్నది ప్రధానమైన పని కింద తీసుకోవటం జరుగుతుంది. ఈ లేత నారుని ఉడిపించడానికి ముందు నారు యాజమాన్య పద్ధతులు మనము చేపట్టవలసి ఉంటుంది. నారుమడిని తయారు చేసేటప్పుడు సాధారణ పద్ధతిలో కాకుండా ఎత్తు నారుమడిలో, మిరపకు వేసే నారుమడిలాగా ఎత్తు నారుమడిలోని నారును పెంచవలసి ఉంటుంది. అలాగే నారు డైరెక్ట్గా మడిలో కాకుండా కిందన ఒక షీట్ కానీ, ప్లాస్టిక్ షీట్ కానీ, లేదా అరటి డొప్పలు కానీ, అరటి ఆకులు కానీ వేసి దాని మీద మట్టిని పోసి దాని మీద ఘనజీవామృతాన్ని వేసి అప్పుడు నానబెట్టి మండి కట్టిన వరి విత్తనాలను కానీ మనం వేసుకొని దాని మీద మరలా ఒక వరుస ఈ ఘనజీవామృతాన్ని కానీ మనం వేసుకున్నట్లయితే మనకి 8 రోజుల్లో మంచి నారు తయారవుతుంది. 2 నుంచి 3 ఆకులు వచ్చే నారు 8 రోజులకల్లా మనకి సిద్ధమవుతుంది. అటువంటి నారుని తీసుకొచ్చి మనం ప్రధాన పంటలో నాటవలసి ఉంటుంది. ప్రధాన పంట తయారీ విషయానికి వచ్చేసరికి సాధారణ పద్ధతిలో మనం ఎలా తయారు చేస్తామో ఆ విధంగానే తయారు చేసుకోవాలి. అక్కడి వరకు సాధారణ వరికి శ్రీవరికి ఒకటే పద్ధతిలో ఉన్నా, ఇక్కడ శ్రీవరిలో లెవెల్ చేసుకోవటం, భూమిని అంతటినీ ఒకే స్థాయిలో ఉండేటట్టుగా లెవెల్ చేసుకోవటం అన్నది ప్రధానమైన అంశం. అలాగని లెవెల్ చేసుకున్నట్టయితే మనకి ఒక చోట నీరు నిలబడిపోవటం, ఒక చోట ఎండిపోవటం అలాంటిది ఏమీ ఉండదు. ఈ లెవెలింగ్ ఎందుకంటే అవసరము, మనం శ్రీవరిలో నేల పదును ఉంటే మాత్రం మనకు సరిపోతుంది. నారుని ఉడిచేటప్పుడు మనము శ్రీ మార్కర్ని మనం కానీ తెచ్చుకున్నట్టయితే ఆ మార్కర్ని మనము 2 వైపులా, తూర్పు నుంచి పడమరికి అలాగే ఉత్తరం నుంచి దక్షిణానికి 2 వైపులా మనం తిప్పుకున్నట్టయితే ప్రతి 25 సెంటీమీటర్లకి మార్కింగ్స్ అన్నవి పడతాయి. ఆ మార్క్ దగ్గర ఎక్కడైతే 2 లైన్స్ కోయిన్సైడ్ అవుతాయో అక్కడ మనము ఈ వరి నాట్లని వేసుకోవాల్సి ఉంటుంది. లేత నారుని కొద్దిగా లేబర్ ఎక్కువ పట్టినా కూడా అలాగని వేసుకున్నట్లయితే మనకి వరిలోని ఎక్కువ సమయము మనము వరికి పిలకలు పెట్టుకోవడానికి మనం అవకాశం కల్పిస్తాము. ఇలా అవకాశం కల్పించడం వలన ఎక్కువ దుబ్బు చేస్తుంది. ఎక్కువ దుబ్బు చేయటం వలన ఎక్కువ పిలకలు రావటము, ఆ ఎక్కువ పిలకలు ఎక్కువ వెన్నులు ఇవ్వటము, అలాగే మనం మొదటి నుంచి కూడా
అన్ని రకాలైన ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, ఘనజీవామృతం ఇవ్వటము, అలాగే ప్రధాన పంటలోని 4 సార్లు ద్రవజీవామృతం పారించడము, ప్రధాన పంటలోని పంట కంటే ముందు ఈ పిఎండిఎస్ని వేసి కలియదొన్నటము, ఇలా భూమిని మనం పూర్తిగా సత్తువు చేసుకోవటం వలన మనం సాధారణ దిగుబడి కంటే చాలా ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే శ్రీవరి సాగు చేస్తున్న రైతులు ఆశించిన దిగుబడులు పొందుతున్నారు. అయితే ఈ విధానంలో కలుపు నివారణకు నారు నాటిన 10 రోజుల నుంచి కోనోవీడర్ లేదా రోటరీ వీడర్ను ఉపయోగించాలి. పొలం ఎప్పుడూ తడిగా ఉండాలి, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. సేంద్రియ ఎరువులను బాగా వాడి భూసారాన్ని పెంచాలి. తక్కువ నీరు, తక్కువ పెట్టుబడితో పాటు కొంచెం శ్రమిస్తే ఈ సాగు విధానంలో ఎకరాకు 45 నుండి 60 బస్తాల దిగుబడి సాధించవచ్చు. శ్రీవరి సాగు అనేది గత 5 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాము. ఈ శ్రీవరి సాగు అనేది అధిక దిగుబడులకు చాలా బాగుంటుంది. విత్తన ఖర్చు అనేది తగ్గుతుంది. 30 కేజీల విత్తనాన్ని వేయాలి సాధారణ వరి పద్ధతికి. వీటికైతే దాదాపుగా 2 కేజీలు విత్తనాలు అనేది సరిపోతుంది. అక్కడ విత్తన ఖర్చు అనేది రైతుకు మిగులుతుంది. అదేవిధంగా ఈ శ్రీ ప్యాడీలో ప్రధానంగా తెగుళ్ళు, పురుగుల యాజమాన్య పద్ధతులకు వచ్చేసరికి సాధారణ పద్ధతిలో సాగు చేసే వరి పంటకు ఈ యొక్క శ్రీ ప్యాడీకి చాలా తేడా ఉంటుంది. సాధారణ పద్ధతిలో వరికి తెగుళ్ళు, పురుగుల ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో పురుగులు, తెగుళ్ళు అసలు దీనికి రావడానికి ఆస్కారం అనేది ఉండదు. అదేవిధంగా రైతులకు ఎక్కువ దిగుబడి రావడానికి కూడా ఈ శ్రీ ప్యాడీ అనేది అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క వేసుకున్న తర్వాత ఒక 20 రోజుల వ్యవధిలో కోనోవీడర్స్ అనేది మధ్యలో తిప్పాలి. ఈ కోనోవీడర్స్ తిప్పడం వల్ల ఏంటంటే ముఖ్యంగా కలుపు సమస్య అనేది ఉండదు. అలాగే ఈ కోనోవీడర్స్ మధ్యలో తిప్పడం వల్ల పిలక శాతం అధికంగా వస్తుంది. దాదాపుగా 50 నుంచి 60 పిల్లలు అనేది వస్తుంది ఈ శ్రీ ప్యాడీలో. ఈ సాధారణ పద్ధతి కంటే వీటికి చాలా తేడా ఏంటంటే పెట్టుబడిలో తేడా ఉంటుంది. అలాగే దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది.